ఓన్లీ ఇన్ అమరావతి. ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్ని ఆరకల్ని తెచ్చి హైటెక్ సిటీ అనే బిల్డింగ్లో మొట్టమొదటిసారి పెట్టి ఎంత హైదరాబాద్కే ఒక మణిమకుటం అయ్యేది, అసలు అర్థం కానీ మనం ఊహించినంత గ్రోత్ని హైదరాబాద్కి తెచ్చిందో అంతే గ్రోత్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ వ్యాలీలో ఇంతకుముందు ఎట్లయితే హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ కట్టామో ఆ బిల్డింగ్ చుట్టుపక్కలంతా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఎట్లయితే వచ్చాయో ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో ఈ TCS, IBM వీళ్ళిద్దరూ L&T చేత కట్టించబడుతున్న ఇంకో విషయం అంటే హైటెక్ సిటీ కూడా అప్పట్లో హైదరాబాద్లో L&T వాళ్ళు కట్టింది. అదే అప్పట్లో 14 నెలల్లో కట్టినారు, ఈసారి 7 నెలలే ఇచ్చాం వాళ్ళకి టైం. ఈ 7 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం అనే ఒక సంస్థ కోసం IBM, TCS కలిసి ఏర్పరచబోతున్న ఈ యొక్క సంస్థ కోసం మనం వితిన్ 7 monthsలో క్వాంటమ్ వ్యాలీ అనేది సృష్టించబోతున్నాం. ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, దానికి ఎక్కడ చోటు ఉందో కూడా వాళ్ళకి L&T వాళ్ళకి చూపించాము. వాళ్ళు వితిన్ 7 months బిల్డింగ్ కట్టబోతున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంత గొప్పగా చెప్తున్నారు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏం వస్తుంది, అసలు ఇన్ని కొత్త టెక్నాలజీ అయినంత మాత్రాన అన్ని ఉద్యోగాలు, అన్ని సంస్థలు అన్నీ వస్తాయా అంటే హైటెక్ సిటీ కంటే పెద్దదవుతుందా, పెద్దదా చిన్నదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏర్పరచబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా కేవలం వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్ దగ్గర ఉండేదాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా మన అమరావతిలోనే ప్రారంభించబడుతుంది. బహుశా ఏమనుకోవద్దు, చాలామంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదమే ఇప్పటిదాకా వినుండరు కూడా. అంత అత్యంత అధునాతనమైన శాస్త్రీయమైన సైంటిఫిక్ దీంట్లో పూర్తిగా దాన్ని ఆంగ్లంలో చెప్తే అర్థం కాకపోవచ్చు కూడా. కొంతవరకు నేను జస్ట్ సింపుల్గా అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుంది అనేది 1, 2, 3 ముక్కల్లో చెప్పను ప్రయత్నం చేస్తాను. సాధారణ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇందాకే చెప్పుకున్నాం. ఒక రకంగా వీటిని సూపర్ కంప్యూటర్లు అన్న సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అని చెప్పచ్చు. అంత అత్యంత అపారమైన సామర్థ్యం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. దీంతోపాటు కొత్త డ్రగ్స్ కావచ్చు, ఆర్థిక విశ్లేషణలు కావచ్చు, ట్రేడింగ్ స్ట్రాటజీలు కావచ్చు, ఇంతెందుకు దాన్ని ఏమన్నా ఎలక్ట్రానిక్ వోల్ట్ బ్యాటరీస్ మొదలుకొని ప్రతి ఒక్క దీంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వాడచ్చు. కమ్యూనికేషన్స్ కావచ్చు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, క్వాంటమ్ సెన్సార్స్ కావచ్చు, క్వాంటమ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవంతా ఇట్లా టెక్నాలజీ అంతా ఆర్థిక పరిధి విస్తృతికి దోహదం చేస్తాయి. కోడింగ్ కావచ్చు, డేటా షేరింగ్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ వంటి అన్ని రంగాల్లో సాధారణ కంప్యూటర్ల కంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా వర్క్ చేస్తాయి. ఇప్పటికే గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా కంపెనీలు, నాసా కావచ్చు, మెడికల్ ఫీల్డ్స్లో కావచ్చు, అనేక వ్యవస్థల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సెంటర్లు నాకు నేను చెప్పినట్టు 7 మాత్రమే ఉన్నాయి, కేవలం 7 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి, భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలోనే వస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్. ఒక్కసారి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొట్టించండి, మీకు పుంకాలుగా వస్తాయన్నమాట. సో అంత పెద్ద టెక్నాలజీ అమరావతిలో మొట్టమొదటిసారి పెట్టబోతున్నారు. బెంగళూరులో కాదు, హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో కాదు, ముంబైలో కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. ఏమీ లేని చోట ఇది ఎట్లా పెడతారంటే దట్ ఈస్ ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంతవరకు కనీసం ఊహించిన ఏ ముఖ్యమంత్రి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు, అసలు అలా ఉందని గురించి తెలుసుకోలేదో పాపం. అట్లాంటి వాళ్ళని, అట్లాంటి IBMని నిన్న పొద్దున్న తీసుకొచ్చి TCSతో వాళ్ళకి అనుసంధానం చేసి L&Tతో వాళ్ళని త్రైపాత్రిక ఒప్పందం పెట్టి ఈ ముగ్గురు కలిసి L&T దాన్ని బిల్డింగ్ కడుతుంది అండ్ TCS అండ్ IBM ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ని భారతదేశంలో అమరావతిలో ఆవిష్కరించబోతున్నాయి. దేశానికి, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది అత్యంత పెట్టుబడులు తెచ్చే కొత్త టెక్నాలజీ. నాడు IT రంగాన్ని విస్తృతి చేసాం. ఈరోజు అత్యంత కొత్త టెక్నాలజీ అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ అని మొట్టమొదటిసారిగా అమరావతిలో దాన్ని ఏమని ప్రవేశపెడుతున్నాం. ఐటీ విస్తరణలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎంత గణనీయమైన పేరు తెచ్చుకుందో 96-95 నుంచి 25 సంవత్సరాల్లో దాదాపు
భారతదేశంలోనే ఒక హైదరాబాద్ అనే ఒక ప్లేస్ ఒక డైమండ్ మారి మెరిసిపోయిందో రాబోయే రోజుల్లో అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ రెండు అంతకంటే పెద్ద దాన్ని డైమండ్స్గా వస్తాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయి వచ్చే సంవత్సరానికి పూర్తయి సంస్థ కార్యకలాపాలు కనుక మొదలు పెడితే యావత్ ప్రపంచం దృష్టి అమరావతి మీదే ఉంటుంది. ఎంత వేగంగా ఈ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే నిన్న పొద్దున MOU అయితే నిన్న సాయంత్రానికే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మొత్తం తెలియజేసింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఒప్పందం కూర్చుకున్నాము. IBM మేము అండ్ దాని TCS అండ్ L&T ఈ ముగ్గురు ఒప్పందం కూర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చేవి అని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేసింది. ఏదో కాగితాల మీద ఒప్పందాలు కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ యాక్షన్. ఈ యొక్క ఒప్పందంలో మేజర్ ఇష్యూస్ ఏమంటే ప్రధాన కీలకమైన హైలైట్స్ ఏంటి అంటే, ఒకటి 2026 జనవరి 1వ తేదీన స్పష్టంగా డేట్ కూడా చెప్తున్నాం. 2026 జనవరి 1వ తేదీన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో స్టార్ట్ అవబోతోంది. ఆధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సదుపాయాలు స్థాపించేందుకు IBM, TCS మరియు L&Tలతో ఒప్పందం జరిగింది. 156 క్యూబిట్ ప్రాసెసర్తో కూడిన IBM క్వాంటమ్ సిస్టమ్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్గా నిలవనుంది. మామూలు కంప్యూటర్లు అయితే బైనరీ సిస్టమ్తో దాన్ని పనిచేస్తాయి. ఇంజనీరింగ్ చదువుకుని ఎవరికైనా అర్థమవుతుంది బైనరీ సిస్టమ్ అంటే ఏంటో. మామూలు కంప్యూటర్లు బైనరీ సిస్టమ్తో పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ బి వర్కింగ్ విత్ క్యూబిట్ సిస్టమ్. ఆల్మోస్ట్ మల్టిపుల్ దీంతో క్యూబిట్ సిస్టమ్తో పనిచేస్తాయి. ఈ అమరావతి సెంటర్ 17 రాష్ట్రాల్లోని 43 పరిశోధనా కేంద్రాల ద్వారా అనుసంధానం కాపింపడుతుంది. 17 రాష్ట్రాల్లోని 43 పరిశోధనా కేంద్రాలతో ఈ 7 నెలల తర్వాత అమరావతిలో రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ టాటా TCS వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనుసంధానం గావించబడుతుంది.